సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు తన బిడ్డల కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, రేపు గురువారం నీకు ఏమివ్వబోతున్నానో తెలుసా? వెంటనే తెలుసుకో. కొట్టిపారేయకు తల్లి అని బాబా గారు అంటూ ఉన్నారండి. అసలు బాబా గారు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు, స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందాం. బాబా గారు ఏమంటారంటే, బిడ్డ, నాకెంతో ఇష్టమైన గురువారం రోజు నీకు ఏం ఇవ్వబోతున్నానంటే, నువ్వు ఎదురు చూసే గెలుపుని నీకు అందించబోతున్నానమ్మా. నువ్వు ఆశపడే అదృష్టాన్ని నీకు కలిగించబోతున్నాను. నేను ప్రతి క్షణం నీ వెంట ఉండి నిన్ను కాపాడుతున్నంతకాలం నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరని గుర్తించుకో. స్వర్గం, నరకం రెండూ నీలోనే ఉన్నాయి తల్లి. కాబట్టి ఏది చేసినా కానీ ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని చెయ్యి. ఎందుకంటే అదే నీకు సగం విజయాన్ని ఇస్తుంది. మిగతా విజయాన్ని నేను నీతో పాటే ఉంటూ నీకు ఇస్తాను. నువ్వు ఊహించని విధంగా నీకు అద్భుతాన్ని జరిపిస్తానమ్మా. అప్పుడు నువ్వు ఆ అద్భుతం చూసి ఇది జరిగిందో లేదో తెలియడం లేదే అన్న ఆశ్చర్యానికి గురవుతావు. నిజం తల్లి, నువ్వు ఎప్పుడు ఎక్కడ నన్ను తలుచుకున్నా సరే నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తాను బిడ్డ. ఇక నీ జీవితంలో ఒక మార్పు కలగబోతోంది. ఇక నువ్వు కోరిన గెలుపుని నీకు అందించబోతున్నాను. నీకు విజయాన్ని పూలలో పెట్టి మరి నీ మెడలో దండగా వేస్తానమ్మా. ఇప్పుడు నువ్వు కష్టపడేంతగా నీ జీవితంలో ఏమీ జరగలేదు తల్లి. జరిగిపోయిన దానిని తలుచుకుంటూ సమయాన్ని వృధా చేయకు. చెప్పాను కదా, విజయాన్ని పూలతో కట్టి మరీ నీ మెడలో దండగా వేస్తాను. ఈ తండ్రిపై నమ్మకం ఉంచు. అన్నీ నీకు అనుకూలంగా మారేలా నేను చేస్తానమ్మా. ముందు నువ్వు నీ జీవితాన్ని ఆనందంగా జీవించడం నేర్చుకో. సరైన సమయంలో నీకు కావలసినవన్నీ నీకు దక్కుతాయి తల్లి. రేపు గురువారమే, అందుకు నీ విజయానికి మొదటి రోజు. ఇక నీకైనా మంచి ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది బిడ్డ. ఇది నీ బాబా నీకిస్తున్న మాట. ఎప్పుడూ వ్యతిరేకమైన ఆలోచనలు చేయకు తల్లి. పొరపాటున ఏదైనా జరిగితే అందుకు రెట్టింపు ఆనందాన్ని నీ జీవితంలో నేను ప్రసాదిస్తానన్న విషయాన్ని గుర్తించుకో. నీ బాబా నీకు అన్నీ ఇస్తారమ్మా. నీకు ఏదైతే దక్కలేదో అది నీది కాదు అన్న విషయాన్ని గుర్తించుకో తల్లి. ఇది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. ఎందుకంటే నీది కానిది నీకు ఎప్పటికీ దొరకదు. అలానే నీకైనది నువ్వు ప్రయత్నించకపోయినా నీ దగ్గరకు చేరిపోతుంది. ఈ జీవిత సత్యాన్ని ఎప్పటికీ గుర్తించుకో బిడ్డ. ఇక నీకైనా మంచి కాలం ప్రారంభమైందమ్మా. ఏదైతే నీకు కావాలని నన్ను ప్రార్థించావో దానిని జవిరి మరీ నీకు అందిస్తాను. నిజమే తల్లి, నీ ఆరోగ్యానికి సంబంధించి, నీ ఆర్థిక సమస్యల నుంచి వాటన్నింటికీ ఒక తీర్పు దొరుకుతుంది. నీ ప్రతి కష్టాన్ని, బాధను తొలగించి నీ జీవితాన్ని నువ్వే మార్చుకునేలా నీకు అవకాశం కల్పిస్తానమ్మా. నువ్వు ఆశపడింది నీకు దొరికేలా చేస్తాను. ఒక్క విషయం చెప్పనా బిడ్డ,
సాయం చేయడానికి తెలివితేటలు, డబ్బు అవసరం లేదమ్మా. హృదయంలో మంచి మనసు ఉంటే చాలు. ఇతరులకు సాయం చేసే గుణం నీకు ఉన్నంత వరకు నీకు ఎలాంటి దిగులు అవసరం లేదు. ఎందుకంటే నువ్వు చేసే సాయమే నీకు శ్రీరామ రక్షగా మారి నిన్ను కాపాడుకుంటుంది. నీకు ఎన్ని శోధనలు వచ్చినా అవన్నీ వాటంతట అవే తొలగిపోతాయి బిడ్డ. నిన్ను వెతుక్కుంటూ వచ్చిన వారికి సహాయం చేస్తూ ఉండమ్మా. అందరికీ సాయం చేసే స్తోమతను నేను నీకిస్తాను. నిరంతరం సాయం చేసే స్తోమతను కూడా నేను నీకు కలిగిస్తాను బిడ్డ. నువ్వు అనుకున్న కోరికలు నేను తీర్చాలి అని అనుకున్నప్పుడు ఎవ్వరూ దానిని మార్చలేరు తల్లి. నా బిడ్డకి నేను ఏదైతే ఇవ్వాలని అనుకున్నానో అది తప్పకుండా ఇచ్చే తీరుతాను. నేను ఇవ్వాలి అని అనుకున్నప్పుడు తప్పకుండా ఇస్తానమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. ఇక నీ కష్టాలు చాలు బిడ్డ. ఇక జరగబోయేవన్నీ నువ్వు చూసి వాటిని తలుచుకుని ఆనందపడతావు. నువ్వు సిద్ధంగా ఉండు. ఎందుకో తెలుసా? నేను నీకు వరాలను ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నానమ్మా. అందుకు నువ్వు సిద్ధమేనా? ఇక నీకు రాబోయే కాలమంతా వసంతకాలమే తల్లి. ఇప్పటి వరకు నిన్ను బాధ పెట్టిన నేను నీ బలాన్ని తెలుసుకున్నాను. ఓపికగా ఉన్నావు. ఇదే నీ బలమని నాకు అర్థమైంది. ప్రేమ మాత్రమే నీ బలహీనత తల్లి. ప్రేమగా ఎవరైనా 4 మాటలు మాట్లాడితే చాలు, వారిని గుడ్డిగా నమ్మేస్తావు. ఇదే నీ బలహీనత. కానీ వారందరూ నీకు సాయంగా ఉండరమ్మా. ఆ విషయాన్ని గుర్తించుకో. నీకు అవసరం వచ్చినప్పుడు అందరూ చేతులెత్తేస్తారు తల్లి. కాబట్టి నీ జీవితాన్ని, నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎప్పుడూ నిలబెట్టుకుంటాను. నీ జీవితాన్ని నీకోసం మాత్రమే జీవించు బిడ్డ. నా ఆశీర్వాదం నీకు పూర్తిగా అందిస్తున్నానమ్మా. కాబట్టి నీ సాయి మాటలు గుర్తించుకుని జాగ్రత్తగా మసలుకో. వెంటనే నీ జీవితాన్ని నువ్వే గుర్తుపట్టలేనంతగా మార్చి ఎవ్వరూ నిన్ను అందుకోలేనంత ఎత్తులో నిలబెడతాను తల్లి. ఇది నీ బాబా నీకిస్తున్న మాట. ధైర్యంగా ఉండు. ఇకపై నువ్వు ప్రతి పనిలో విజయం సాధిస్తావు తల్లి. నా ఆశీర్వాద బలం కూడా నీకు ఎప్పుడూ ఉంటుంది. ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.